అక్కడ రామోజీ ఫిలిం సిటీ అవన్నీ వెళ్ళారు కదా, ఎవరు రామనాయుడు స్టూడియోస్ ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయ్యారు? ఎవరు రెస్పాండ్ అయ్యారు? మరి ఎలా పాజిటివ్ ఎలా అయ్యింది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్? అంటే అదే అండి, మా డాన్స్ మాస్టర్ విజయ్ గారు నాకు యాక్టింగ్ భిక్ష పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యమావి గారితో ఆయన యాక్టింగ్ ట్యూటర్ అనమాట. మాకు యాక్టింగ్ నేర్పించేసరికి ఎస్ ఇప్పుడు నాకు యాక్టింగ్ వచ్చింది, ఇప్పుడు నేను దేనికి పనికి వస్తాను, నేను ఒక కామెడీ చేయడానికి పనికి వస్తాను, అందరు నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ టైంలో తేజ గారు జై అనే సినిమాకి పేపర్లు యాడ్ ఇవ్వడం, ఫోటోలు పంపించడం, ఆయన సెలెక్ట్ చేసి ఫిలిం సిటీలో షూటింగ్. అంటే ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అసలు అది మామూలు విషయం కాదు, అంత పెద్దది. వెళ్ళంగానే అందులో ఒక సీన్ బాగా చేసామని మెచ్చుకోవడం. ఆ తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. 3 years అందులో ఎక్కడో ఒక చిన్న బిట్టు, అది మా అమ్మగారిని తీసుకుని వెళ్ళి థియేటర్లో చూసాను. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అది మా అమ్మగారు ఇగో చూడు పెద్ద స్క్రీన్లో కనిపిస్తున్నాను నేనని. ఆ తర్వాత జై అనే సినిమా అయిపోయినాక జగడం నా కెరియర్ మార్చేసింది. సుకుమార్ గారు జగడంలో చాలా పెద్ద వేషం ఇచ్చారు, నాంపల్లి సత్య అని ఒక క్యారెక్టర్. దాంతో ఇమీడియట్లీ ఆ సినిమా చేసినటువంటి అప్పటికే బొమ్మరిలు చేసిన భాస్కర్ గారు, దిల్ రాజు గారు చూడడం, పరుగులో క్యారెక్టర్, ఆ సినిమాకి అసోసియేట్గా చేసిన ఆయన యువతలో క్యారెక్టర్, గోపి అట్లా ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. సో స్టార్ట్ అయిన జర్నీ స్పీడ్ బ్రేకర్స్. సో ఆడిషన్ ఫస్ట్ ఇచ్చిందంటే జై అని అనుకోవచ్చు. అంటే జగడం కూడా ఆడిషన్ ఇచ్చాను నేను, కానీ ఫస్ట్ లోనే సక్సెస్ అయిపోయారు. సక్సెస్ అయ్యాను. సో ఆ ఇంట్రెస్ట్ అనేది మిమ్మల్ని అట్లా తీసుకుంటే అంటే నేనేంటంటే ఏదైనా చిన్నప్పటి నుంచి నమ్మేది ఏంటంటే నీలో ఏం లేకపోతే గనక నువ్వు వెళ్ళి వేస్ట్, నీలో ఏదైనా ఉందంటే అది కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి. నీలో ఉన్నది ఎప్పుడు దాచేసుకున్నా లేకపోయినా కూడా వేస్టే కదా. అందుకని ఉన్నది నేను కరెక్ట్గా ప్రజెంట్ చేస్తాను, అది నాకు కాన్ఫిడెంట్ అనమాట. మరి స్కూల్ 10th లో ఆపేస్తారు కదా, పాస్ అయ్యారా? లేదు, తెలియదండి ఇప్పుడు. అసలు రాసారా? లేదు, రాసి వచ్చేసాను. తెలియదు ఏం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఊరు కూడా వెళ్ళలేదు. టచ్లో ఉన్నారా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా? అంటే ఎవ్వరు లేరండి నాకు. అంటే మా అమ్మగారితోనే లాస్ట్ నాకు. అటు సైడ్ మా తాతగారు చిన్నప్పుడు, నేను పుట్టినప్పుడు మా తాతగారు తాడేపల్లి గుడి అది తెలుసు, ఎక్కడో తెలియదు. హనుమాన్ జంక్షన్లో మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, తాతయ్య కానీ, చుట్టాలు కానీ ఎవరు తెలియదు నాకు. చెప్పాలంటే ఇప్పుడు నేను నా మిస్సెస్ నుంచే ఫ్యామిలీ. మా మిస్సెస్, నాకు ఒక 2 కొడుకులు, మా అత్తయ్య, మామయ్య, బామ్మర్ది, మా మరదలు, వదినలు, ఇదే. సో ఆ ముందు రిలేటివ్స్ ఎవరు టచ్లో ఎవరు లేరండి. మళ్ళీ రీబర్త్ అని చెప్పాలి. అంతేనా? స్కూల్ లైఫ్లో గుర్తుండిపోయే సంఘటన అలాంటిది ఏదైనా? ఉన్నాయండి, ఆ బోల్డ్ అని ఉన్నాయి. అంటే ఇప్పుడు సతీష్ అనే ఫ్రెండ్ తెలుసు, ఎప్పుడైనా ఫేస్బుక్లో మరి టచ్లోకి రావాలి అనమాట. అరే సతీష్ చూస్తే కనుక టచ్లోకి రావాలి, నా బెస్ట్ ఫ్రెండ్. ఈ చిన్నప్పుడు ఏంటంటే ఈ క్యాసెట్లు ఉంటాయి కదండి, నాకు బాగా చిన్నప్పటి నుంచి ఎందుకు మరి సినిమాకి సంబంధించిన ఆటలే ఆడుకునేవాడిని. ఈ క్యాసెట్లో పెదరాయుడు సినిమా ఫుల్గా ఉండేది, అటు సైడ్ తిప్పితేనేమో కొండవీడి దొంగ సినిమా ఫుల్గా ఉండేది. ఈ 5 రూపాయలు ఇస్తే వాళ్ళు ఎక్కిచ్చి ఇచ్చేవాళ్ళు అనమాట. 14 పాటలు ఎక్కాయి. ఎక్కడో బాగా కొంచెం డబ్బున్న మేడ పక్కన 4-5 క్యాసెట్లు పడేస్తే నేనేం చేసేవాడిని అంటే అవి చిరిగిపోయి ఉన్న క్యాసెట్లన్నీ మళ్ళీ స్క్రూ డ్రైవర్ పెట్టి స్పూన్ పెట్టి తిప్పి దాన్ని మళ్ళీ ఆ చక్రంలోకి పెట్టి దాన్ని టైట్గా చేసి ఒక 200 రూపాయలు డెక్ అనేవాళ్ళు అనమాట. రేప్ రికార్డ్ని డెక్ అనే ఆ డెక్లో పెట్టుకొని రాత్రంతా వేసి ఇది మనం బాగు చేసింది, పాటలు వస్తాయని ఎవరినో లేపి వినిపించడం. ఇదంతా కూడా స్కూల్ లైఫ్లో అంటే బాగా చదివిన దాంట్లో ఏంటంటే మనం ఫస్ట్ బెంచ్లోనే కూర్చోం, లాస్ట్ బెంచ్ ఎక్కడో మిడిల్. మన దాకా రావంటే ముందోడు చెప్పాలి కదా, మనం చెప్పేసామంటే చివరోడు కూడా చెప్పేస్తాడు కదా అని ఒక కాన్ఫిడెంట్ అనమాట. Subscribe to iDream and don't forget to like and share my video.